అది అక్కడే వదిలేసి వచ్చాను. బాగా ఆలోచిస్తే మామూలు వాచే నాకు నచ్చింది. అదే సెలెక్ట్ చేసుకొని నా వెంట తెచ్చుకున్నాను. ఏంటన్నయ్యా మాట్లాడవు? నాకు నీ మీద నమ్మకం అన్నయ్యా. నువ్వు మా పెళ్లి చేస్తావని, నా ప్రేమను ఒప్పుకుంటావని. నువ్వు మా పెళ్లి చేస్తావు అంటే ఇద్దరం వచ్చేస్తాం, లేదంటే ఓ మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకుంటాం. నాకు కనిపించాలని ట్రై చేయకు, చచ్చిపోతావు. అది సంగతి. ఇప్పుడు అర్థమైందా అందరికీ? సారీ సార్. ఎవరికి కావాలరా నీ బోడి సారీ? ఒక పక్కన నిశ్చితార్థం జరుగుతుంటే సామ్రాట్ గారి చెల్లెలు లేచిపోయిందని మాత్రమే అనుకోర్రా. ది గ్రేట్ మాధవరావు కొడుక్కి నిశ్చితార్థం జరుగుతుంటే పెళ్లి కూతురు వెళ్ళిపోయిందని అనుకుంటారా? అప్పుడు నా తల ఎక్కడ పెట్టుకోమంటావురా? పదేళ్లలోనే బిజినెస్లో ఇంత పేరు సంపాదించావంటే ఎదిగే శక్తి, ఎదురించే సత్తా, గెలవగలిగే కసితో పాటు ఈ ఇంటికి, నీ కుటుంబానికి సంస్కారం కూడా ఉందనుకున్నారా. కానీ నీ ఫ్యామిలీ ఎంత దిగజారిపోయిందో ఇప్పుడు అర్థం అవుతుందిరా. చెల్లి ఎవన్నో ప్రేమించింది, ఎవడి గురించో ఆలోచిస్తుందో తెలుసుకోలేని నువ్వు ఒక అన్నవా? నువ్వు మనిషివా? విలువలేని నీలాంటివాడు, వివేకం తెలియనివాడు, ఇలాంటి దరిద్రమైన ఫ్యామిలీలో పుట్టినవాడు అంగుళం కూడా ఎదగడం అసంభవం. ఇప్పటికి మనం అదృష్టవంతులు అండి, లేదంటే వీళ్ళ దరిద్రం మన నెత్తికి చుట్టుకునేది. పదండి పోదాం. రే సామ్రాట్, ఇంక నువ్వు ఎథిక్స్ రూల్స్ అని మాట్లాడకు, సిగ్గుచేటు. పదరా పద. శాన్వి గా తిరిగి నమ్మించి గంత మోసం చేసిందా? వాడు శాండ్విచ్ చేసింది మోసం అనుకున్నా బాగుండేది. అంత ద్వేషం పెంచుకునేవాడు కాదేమో. కాని శాన్వి ప్రపంచంలో ఎవ్వరూ చేయని నేరం చేసిందని, వాడి నమ్మకాన్ని చంపేసి వెళ్ళిందని బలంగా నమ్మాడు. ఆ క్షణంలో వాడిలో రాజుకున్న నిప్పు, పెంచుకున్న అసహ్యం ఈ రోజుకి ఎవ్వరూ ఆర్పలేకపోయారు. ఆ రోజు రాత్రి వాడి గుండె మంటల్ని కళ్ళారా చూశాం. నరకం అంటే ఏంటో కళ్ల ముందు కదలాడిందమ్మా. మంటల్లో తగలబడిపోతుంది కేవలం ఫోటోలు కాదు, దాని జ్ఞాపకాలు కాదు. ఈ ఇంట్లో పుట్టి పెరిగి పరుగు పాతరేసి వెళ్ళిన ఒక ఆడది. ఇప్పటి వరకు మన కుటుంబంలో 6. ఆ 6లో ఒకరు ఈరోజు చచ్చిపోయారు. మిగిలింది 5. ఇక భవిష్యత్తులో ఏ క్షణానైనా ఎప్పుడైనా నా కంటపడ్డ మరుక్షణం నా చేతుల్లో చచ్చిపోతుంది. చావు చూసిన కళ్ళు, శవం లేచిన ఇల్లు మంచివి కావు. అందరూ తలస్నానం చేసి లోపలికెళ్ళండి.
ఆ రోజున రక్తం పంచుకు పుట్టిన చెల్లి కంటపడితే చంపేస్తాను అన్న వాడి మాట తీవ్రత, వాడి మనసు తీవ్రత ఈనాటికి ఏమాత్రం మారలేదు. అందుకే శాన్వి ఎక్కడ తలదాచుకున్నా వాడి కంటపడకుండా మీ అత్తయ్య ఓ కాపు కాస్తూ భయం భయంగా బతుకుతుంది. అలా చెయ్యొద్దని తనని వారించాను. వాడికి తెలిస్తే ప్రమాదమని మందలించాను. కాని తల్లి ప్రేమ కదా, ఉండలేకపోయింది. కాని అదృష్టమో దురదృష్టమో శాన్వి నీకు స్నేహితురాలైంది. నీ వల్ల ఇంట్లో అడుగుపెట్టి వాడి కంటపడాల్సొచ్చింది తల్లి. ఒక పక్కన నిశ్చితార్థం జరుగుతుంటే సామ్రాట్ గారి చెల్లెలు లేచిపోయిందని మాత్రమే అనుకోర్రా. ది గ్రేట్ మాధవరావు కొడుక్కి నిశ్చితార్థం జరుగుతుంటే పెళ్లి కూతురు వెళ్ళిపోయిందని అనుకుంటారా? అక్కర్లేదు. నీ ఆడపడుచు మనసు మారినా, తన మెదడు తప్పుగా ఆలోచించిన, తన వల్ల నాకు ఈ ఇంటి గౌరవానికి రవ్వంత భంగం కలిగినా, తను నా ఆలోచన వెంట నడవకపోయినా, తనతో పాటు నువ్వు ఈ ఇంట్లో నుంచి, నా లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలి. నా ఆడబిడ్డ నేర్చిపెట్ట. ఇక నుండి ఏ తప్పు జరగదు, నాది గ్యారంటీ. గదినం మీ అన్నని తలెత్తుకునేటట్టు చేసుంటే ఈ దినం తలదించుకునే దానివి కాదు కదా శాన్వి. అందరూ కలిసి ఎన్ని రోజులు దాచి పెడతారు చెప్పు? ఏం జరుగుతుందో నాకంతా ఎరికైంది. శాన్వి, వదినా, శాన్వి ఊకోమంటే ఊకోమంటున్నా కదా. శాన్వి, ప్రేమించుడు ఇంట్లో ఉండి నీ కొప్పుకున్నా మీ అన్నయ్య నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోవాలి. ఆయన చేతుల మీదకెళ్ళే మీ పెళ్లి చేయాలి. గప్పుడే
నీకైనా నాకైనా మనశ్శాంతి. నువ్వు ప్రేమించింది ఎవరిని? గా పిల్లగాడు ఏం చేస్తుంటాడు? ఎక్కడుంటాడు? శాన్వి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటికీ నువ్వు అదృష్టవంతురాలివి. నిన్ను చూస్తేనే మండిపోయిన మీ అన్నయ్య నిన్ను ఎలా యాక్సెప్ట్ చేసిండు? గత అయినా దయాగుణమే కదా. గతే మనసుతోటి మళ్ళీ మీ ఇద్దరిని ఒక్కటి చేసే రోజులు రావాలి. అవును, ప్రేమించింది ఎవరినో చెప్పు. అన్నయ్య నా భవిష్యత్తు గురించి ఆలోచించాడు. నేను తాత్కాలిక ఆకర్షణని ఆశ్రయించాను. అన్నయ్య శాశ్వతంగా నేను సంతోషంగా ఉండాలనుకున్నాడు. కానీ నేను ప్రేమ పేరుతో నా ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాను. అన్నయ్యని మోసం చేసినందుకు, అందరి మనసు గాయపరిచినందుకు నాకు తగిన శిక్ష పడింది వదిన. అంటే నువ్వేమంటున్నావు సాన్వి? ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోయాక అతన్ని పెళ్లి చేసుకుందామని అన్నాను. 2 నెలల్లో ఉద్యోగం వస్తుందని పెళ్లి వాయిదా వేశాడు. నేనందుకు ఒప్పుకున్నాను. 2 నెలలు కలిసే ఉన్నావు. ఉద్యోగం పేరుతో హైదరాబాద్కి వస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళు పోయాక అన్నయ్య నన్ను ఇంటికి రానివ్వడని, అన్నయ్య నన్ను ద్వేషిస్తున్నాడని అతనికి తెలిసిందే. ఇక అంతే. ఫోన్ ఎత్తడం, ఇంటికి రావడం, నన్ను పట్టించుకోవడం అన్నీ మానేశాడు. ఒకవేళ ఏదో ఒక క్షణం ఫోన్ ఎత్తినా డబ్బులు డిమాండ్ చేసేవాడు. డబ్బు పంపిస్తేనే ఇంటికి వస్తానని కండిషన్ పెట్టేవాడు. అతను అడిగినంత డబ్బు సర్దుబాటు చేశాను. అయినా అతని ఆశ చావలేదు. మనిషి కనిపించలేదు. అతన్ని వదులుకోలేను. అలాగని అడిగింది ఇవ్వలేను. తిరిగి ఇక్కడికి రాలేను. అగమ్య గోచరంగా మారింది నా పరిస్థితి. చివరిగా నిన్నొక్కసారి ఫోన్ చేశాను. అదృష్టం కొద్దీ లిఫ్ట్ చేశాడు. ఏంటి, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఎందుకు రోహిత్ ఇలా చేస్తున్నావు? ఫోన్ తీయవు, ఇంటికి రావు. ఎన్నాళ్ళిలా? ఇల్లా? నీకెక్కడుంది ఇల్లు? ప్రేమించిన వాడి కోసం ఒక 50,000 కూడా అడ్జస్ట్ చేయలేని దానివి. నీలాంటి దానికోసం నేను ఆలోచించను. ఏమంటున్నావు రోహిత్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇలాగే మాట్లాడతా. ఎందుకంటే నీతో నాకు అవసరం లేదు. నీ గురించి ఆలోచించడానికి నీ దగ్గర ఏమీ లేదు. నిన్ను నమ్ముకుని మా అన్నయ్యని, నా కుటుంబాన్ని వదులుకొని వచ్చాను. నేను నిన్ను నమ్ముకునే రమ్మన్నాను, కానీ వర్కౌట్ అవ్వలేదు కదా. వస్తూ ఏమన్నా తీసుకొచ్చావా? పైగా మన ప్రేమ గురించి మీ ఇంట్లో చెప్పి వచ్చే కట్నం కూడా చెడగొట్టావు. పారిపోయి వచ్చేసావు. ఏమైంది? అదనంగా నాకు బరువయ్యావు. ఇప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నాను. నేను అంతకన్నా ప్రాబ్లంలోనే ఉన్నా. అసలు నేను ముంబైలో ఉన్నాను తెలుసా? నన్ను విసిగించుకో. ఫోన్ పెట్టే, మర్చిపో నన్ను. హలో రోహిత్. వాడు అలా మోసం చేశాడు.
ఏం చేయాలో తెలియలేదు. అందుకే అన్నయ్య కాళ్ళ మీద పడైనా ఈ ఇంట్లో తలదాచుకోవాలనుకున్నాను వదిన. నన్ను క్షమించు వదిన. క్షమించాల్సింది నేను కాదు, నీ అన్న. అందుకోసం ఒక ప్రయత్నం చేద్దామనుకున్నా. నువ్వు ప్రేమించినోడు యోగ్యుడేమో, అన్న ప్రేమని కాదని ఓ వ్యక్తిని నమ్మి వెళ్ళిపోయినవంటే సరైన వాణ్ణి ఎన్నుకున్నావనుకున్నా. మీ ఇద్దరిని మీ అన్నయ్య ముందు నిలబెట్టి ఎంత కష్టమైనా ఆయన ఒప్పించి మిమ్మల్ని ఒక్కటి చేద్దామనుకున్నా. కానీ నీకు ఇంట్లో స్థానం ఇచ్చిన మీ అన్న ఆయన మనసులో ఏముందో ఇవ్వరికి తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. నీ పరిస్థితి ఏమో గిట్లుంది. ఏడవకు, ఇప్పుడు ఏడ్చి ఏం ఫాయిదా? నువ్వు ప్రేమించిన గుణమేందో ఎరికైంది కదా. గడు పైసల మనిషి అని అర్థమైంది కదా. గడు నీకు అస్సలు సెట్ కాడు. నా మాటిని దాన్ని మర్చిపో. గదినం నిన్ను పైసల కోసం ప్రేమించిండు, గీదినం నిన్ను మోసం చేసిండు. ఇంకా గడి గురించి ఎందుకు ఏడుస్తావు? గిది నీ అదృష్టం. మీ అన్న నీకు గీ ఇంట్లో స్థానం ఇచ్చిండు. గది కాపాడుకో. నేను నీ పక్కన మళ్ళా తప్పు జరగదని మాటిచ్చిన. పదేళ్లలోనే బిజినెస్లో ఇంత పేరు సంపాదించావంటే ఎదిగే శక్తి, ఎదురించే సత్తా, గెలవగలిగే కసితో పాటు ఈ ఇంటికి, నీ కుటుంబానికి సంస్కారం కూడా ఉందనుకున్నారా. కానీ నీ ఫ్యామిలీ ఎంత దిగజారిపోయిందో ఇప్పుడు అర్థం అవుతుందిరా. అన్నయ్య, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. అత్తయ్య, సామ్రాట్ భోజనానికి వచ్చే పరిస్థితిలో ఉండడు. అసలైనా వాడి గొంతులోకి ముత్తెలా దిగుతుంది? ఇప్పుడు వెళ్ళి వాణ్ణి కదిలించే ధైర్యం కూడా లేదు. అలా అనుకుంటే ఎలా భవానీ? వాడి కడుపు మార్చుకుని అంత బాధలో ఉంటే చూస్తూ ఊరుకుంటామా? పద వెళ్ళి పిలుద్దాం. వద్దునాన్న, ఈ రాత్రికి వాణ్ణి డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది. కానీ వాడు ఆకలితో పడుకుంటే ఎలారా? మీరేం పరేషాన్ కాకుండా మంచో చెడు గీదంతా నాతోటి జరిగింది కదా. గైన బాధైనా కోపమైనా నేనే బరాయిస్తా. ఎట్లన్నా చేసి నేనే ఆయన భోజనానికి పిలుచుకొస్తా. వెళ్ళి పిలుచుకురా.
ఏంటి అందరూ అలా ఉన్నారు? నువ్వు భోజనానికి వస్తానో రానో అనుకుని ఎదురు చూస్తున్నారా?